పూర్తిగా ఇంకా రంగంలోకి దిగలేదని అనుకోవచ్చా సార్ తిరగాల? ఇంకేం రంగం ఉంది? ఇంకేమన్నా రంగం ఉంటే కదా అంటే పూర్తిగా ప్రజల తరపున పోరాటానికి ఇంకా పూర్తిగా దిగలేదా? ఇంకేం పోరాడాలి? ముందేమన్నా ఉందా? ఇంకేం పోరాడాలి? రైతుల దగ్గరికి వెళ్తున్నాడు, పరామర్శిస్తున్నాడు, వాళ్ళని అరెస్ట్ చేస్తే వెళ్తున్నాడు, ఏళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ధర్నాలు రాస్తారోకోలు అంటారా? అవి ఇప్పుడే కాదు చేసేది. అవి చేసినందువల్ల పెద్ద ప్రజలకు ఉపయోగం కూడా లేదు, ఇంకా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ధర్నాలు రాస్తారోకోల వల్ల. కాబట్టి ప్రతిపక్ష పాత్రలో సక్సెస్ ఈ ట్రిప్ మాత్రం. అంటే అంత భారీగా ఒక ఎఫర్ట్ పెట్టలేదు అని నేను అన్నగాని, ఒకవేళ ఎఫర్ట్ పెట్టకపోయినా అనుకోకుండా టీడీపీ తీసుకున్న నిర్ణయాలతో, అంటే అధికారంలోకి రాగానే వాలంటీర్లు తీసేయడం కానీ, సచివాలయ వ్యవస్థని ఉద్యోగులను ఒక అయోమయంలో పడేయడం కానీ, రేషన్ వెహికల్స్ కానీ, ఇవన్నీ ఒక అనూహ్యమైన కలిసి వచ్చే అవకాశాలుగా వైసీపీ ఈ ఏడాది ఏమైనా ఉన్నాయా అనుకోవచ్చా? ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే క్రిందటిసారి లేనిది ఈసారి నడిచింది అయితే చాలా కీలకమైనటువంటి అంశం అని చెప్పాలి. ఆ అంశాన్ని ఇక్కడ మనం సీరియస్ గా దృష్టి పెట్టాల్సినటువంటిది. తెలుగుదేశం తనని తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెలుగుదేశం జీవితంలో ఇంతగా ఒక అదేది కట్టర్ కార్యకర్తల కోసం నిబంధనల్ని పక్కన పెట్టేసి వేధించడం అనేటటువంటిది ఎప్పుడు జరగల. ఇంత దారుణమైన వేధింపులు తెలుగుదేశాన్ని ఇంతకంటే వేధించినటువంటి పరిస్థితులు కూడా ఏం లేవు. ఈవెన్ రాజశేఖర రెడ్డి అప్పుడైనా ఇప్పుడైనా సరే. రాజశేఖర రెడ్డి టైంలో తెలుగుదేశాన్ని వేధించిన మాట వాస్తవం. బట్ ఆ లెక్కనైతే చంద్రబాబు టైంలో కూడా కాంగ్రెస్ వాళ్ళని వేధించారు కదా, కేసులో పెట్టారు కదా అంతకుముందు. కాకపోతే అప్పుడు రౌడీ షీటర్లను ఇట్లాంటిది ఉండేది. రాజశేఖర రెడ్డి వచ్చాక తెలుగుదేశం వాళ్ళు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. ఒక రకంగా చెప్పాలంటే 2080 తెలుగుదేశం వాళ్ళని జగన్ వచ్చాక 70 జగన్ 30% వేధించాడు తెలుగుదేశం వాళ్ళని. చంద్రబాబు 70% వేధిస్తున్నారు వైసీపీ వాళ్ళని. ఇది తేడా. ఇది ఖచ్చితంగా